హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ నాలెడ్జ్ షేరింగ్. ఈరోజు వీడియో చాలా స్పెషల్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వీడియోలో మనం కొద్దిగా డిఫరెంట్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే ఇంటర్వ్యూస్ గురించి కొద్దిగా మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఇంటర్వ్యూస్ గురించి మోస్ట్ ప్రాబబ్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, దాని బిఫోర్ ఏం చేయాలి, ఓకేనా, ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మనం ఎట్లా ఉండాలి, ఓకే, అవన్నీ నేను మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఓకేనా. ఈ 2 వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేసే కోసం ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, సో బిఫోర్ ఐ స్టార్ట్, ఓకేనా, సో సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా, అండ్ షేర్ ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి. ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే నవ్ డేస్, ఓకేనా, మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ they are actually going for IT sector. Okay, so IT sector కోసం చాలా మంది ట్రై చేస్తున్నారు. సో if you want to go for IT sector, definitely the first and foremost thing is you need to have your spoken English. Okay na, you need to have a very good communication skills. Okay na, so without communication skills, okay, going for IT sector it's almost impossible, it's waste. Okay, another one is, okay na, first very important and వచ్చేసి మీకు ఇంటర్వ్యూ స్కిల్స్. అంటే మీరు ఎంత టాలెంట్ పెట్టుకున్నా కూడా, ఓకే, మీరు ఎంత మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. ఓకే, క్రాక్ అండ్ ఇంటర్వ్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సపోజ్ మీరు ఏదైనా కంపెనీలో పోవాలనుకుంటున్నారు కానీ, ఓకే, బట్ యూఆర్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం లేదు, టెన్షన్ పడుతున్నారు, ఓకే, ఇంటర్వ్యూస్ మీది సరిగా జరగడం లేదు. ఓకే, సో అట్లా ఏమైనా అయితే మీరు, ఓకే, మీ మోస్ట్ ప్రాబబుల్ మీరు ఏమైతే అంటే యూ విల్ గో ఇన్ టు డిప్రెషన్. ఓకే, అట్లా చేయకూడదు. ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో మనము ఒక 10 పాయింట్స్ మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో అందుకే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. సో షేర్ దిస్ వన్, ఓకేనా. ఈ వీడియోని, ఓకే, మీకు ఎంతమంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ షేర్ చేయండి. ఓకే, లెట్ దెమ్ ఆల్సో గెట్ యూటిలైజ్ బై దిస్ వీడియో. ఓకేనా, ఫైన్. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి ఫ్రెండ్స్, బై ద వే, ఓకే, బిఫోర్ ఐ సే ఎనీథింగ్ అబౌట్ దిస్ పాయింట్స్ అండ్ ఆల్, ఓకేనా, బై ద వే ఐ ఆల్రెడీ వర్క్ ఫర్ మెనీ MNCs in Bangalore. ఓకేనా, అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, నాకు ఆల్రెడీ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. అండ్ బెంగళూరులో నేను పనిచేశాను. సో నాకు మంచి ఐడియా ఉంది దీని గురించి. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్, ఓకే, మై నాలెడ్జ్, ఓకే, టు అదర్స్ సో దట్, ఓకే, ఇట్ హెల్ప్ దెమ్. ఫైన్, సో లెట్స్ స్టార్ట్ నౌ. చూడండి, ఓకే, దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ యూ నీడ్ టు ఫాలో. ఓకే, ఖచ్చితంగా మనం, ఓకే, ఇంటర్వ్యూ పోవాలంటే ఏదైనా కంపెనీలో MNCsలో మనం పోవాలంటే మనం బ్లైండ్లో పోకూడదు. ఓకే, బ్లైండ్గా మనం పోకూడదు. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ నేనేం రాసినంటే డూ సమ్ రీసెర్చ్ అబౌట్ ద కంపెనీ. ఓకే, ఖచ్చితంగా మీరు ఏదైనా కంపెనీలో పోతే ఆ కంపెనీ ఏది, ఓకే, ఆ కంపెనీ బిజినెస్ ఏ దాంతో చేస్తుంది, అంటే అది టెక్నికల్ సైడా, ఓకే, దెన్ అది కాల్ సెంటర్ టైపా, ఓకే, దెన్ అది IT సెక్టర్లో ఏది, దెన్ నెట్వర్కింగా, ఓకేనా, దెన్ స్టోరేజ్ డిపార్ట్మెంటా, ఓకే, ఇవన్నీ మీరు తెలుసుకోవాలా. ఓకే, ఆ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, IBM కానీ, డెల్ కానీ, ఓకేనా, సో మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్, ఇవన్నీ, ఓకే, MNCs, ఇవన్నీ జాయింట్ కంపెనీస్. ఓకేనా, సో దీని గురించి మీరు ఖచ్చితంగా అంటే తెలుసుకోవాలా. అంటే యూనిట్ టు సమ్ రీసెర్చ్. అంటే ఏం తెలుసుకోవాలంటే ఫస్ట్, ఓకే, ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఓకేనా, సో వెన్ వాజ్ దిస్ కంపెనీ గాట్ ఎస్టాబ్లిష్డ్, ఓకేనా, సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది. సో దెన్ ఆ కంపెనీ గురించి కరెంట్ ఇయర్ గురించి కొద్దిగా మీరు ప్రాఫిట్ కానీ, ఓకే, గ్రోత్ కానీ, అట్లా దానికి ప్రజెంట్ దానికి CEO ఎవరు, ఓకే, అవన్నీ మీరు తెలుసుకోండి. ఓకేనా, అండ్ ఆ కంపెనీ ఓకే, ప్రాసెస్ గురించి ఉంది, అది సెకండ్ దాంట్లో ఉంది. ఓకేనా, సో ఆ కంపెనీ వచ్చేసి దానికి నెట్ ప్రాఫిట్ ఎంత, ఓకే, సో దాని గురించి కొద్దిగా రీసెర్చ్ చేయండి. బ్లైండ్గా మనం ఏదైనా కంపెనీలో మనం ఉంటే, ఇంటర్వ్యూ ఉంటే బ్లైండ్గా మనం పోకూడదు. చూడండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో మనం ఇంప్రెషన్ ఏదైనా క్వశ్చన్ వచ్చేప్పుడు వీ షుడ్ నో అబౌట్ ఎవ్రీథింగ్. మనకి ఇంప్రెషన్ ఎప్పుడు వస్తుంది, మనకి కాన్ఫిడెంట్ లెవెల్ ఎప్పుడు వస్తుంది, మనకి ఏదైనా దాని గురించి మనకి మొత్తం నాలెడ్జ్ ఉంటే మనం కాన్ఫిడెంట్ ఉంటాం. మనకి ఏమి తెలియదు అనుకోండి, మనం టెన్షన్ పడతాం, ఏం అడుగుతారో కానీ, ఏం అడుగుతానో అట్లా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఓకేనా, ఫైన్. సో కంపెనీ గురించి కొద్దిగా రీసెర్చ్ చేయండి. సెకండ్ వచ్చేసి మీకు ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి. అంటే ఏం రీసెర్చ్ చేయాలంటే ఇక్కడ అంటే ఆ కంపెనీ ఏ పని హ్యాండిల్ చేస్తుంది. ఓకే, వాట్ ఈస్ జాబ్ ప్రొఫైల్ కానీ, నెక్స్ట్ మీకు వాళ్ళు ఇచ్చే జాబ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది, ఏ దాని ఉంటుంది. ఓకే, అవన్నీ మీరు కొద్దిగా దాని గురించి మీ ఫ్రెండ్స్ కానీ కొద్దిగా పక్కన ఓకే, యూ కెన్ డూ సమ్ రీసెర్చ్. ఓకేనా, మీకు ఇఫ్ యూ డూ సమ్ రీసెర్చ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద ఐడియా.
ఓకే, అవన్నీ మీరు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయండి. అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ మెటీరియల్స్. సో మెటీరియల్స్ అంటే ఏమి, బుక్కులు ఏం అవసరం లేదు, ఓకేనా. జస్ట్ కొన్ని కీ పాయింట్స్. ఓకే, ఆ కీ పాయింట్స్ కొద్దిగా మీరు రిమెంబర్ పెట్టుకొని ఒక పేపర్లో అని ఒక ఎక్కడైనా కానీ ఓకే దాన్ని మీరు నోట్ చేసుకోవాలా, ఓకేనా. దాన్ని నోట్ చేసుకోవాలా, ఖచ్చితంగా నోట్ చేసుకోవాలా. అండ్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ వన్, మర్చిపోకూడదు, ఓకేనా. మర్చిపోకూడదు. అవన్నీ మీరు కీ పాయింట్స్ వచ్చేసి మీ దగ్గర పెట్టుకునేసి ఆ కంపెనీ గురించి మీరు మొత్తం తెలుసుకోండి. అప్పుడు అపోండి కంపెనీకి పోతే మీకు ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ. అండ్ సపోజ్ ఇమాజిన్, ఇది చాలా ఇంపార్టెంట్. 4th పాయింట్ చూసారా, స్లీప్ వెల్. ఎస్, అబ్సల్యూట్లీ దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. అంటే ఏమి, ఎంత మంచిగా మనం ప్రిపేర్ అయినా కూడా ఓకే, పొద్దున టుమారో ఒక మీకు ఇంటర్వ్యూ ఉంటే మనం ఈరోజు రాత్రి అసలు చాలా మంది ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి చూడండి. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే నో ప్రాబ్లమ్, ఓకే దే విల్ ఫేస్ ద ఇంటర్వ్యూ, నో ఇష్యూస్, ఓకేనా. బట్ ఎస్పెషల్లీ ఫ్రెషర్స్, ఓకే, సిన్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, ఓకే, వాళ్ళు జస్ట్ పాస్ అయినారు, ఓకే, స్కూల్ నుంచి జస్ట్ కాలేజ్ నుంచి వాళ్ళు పాస్ అయినారు, ఓకే. సో అట్లా వాళ్ళ కోసం ఓకే ఏమైందంటే దే విల్ ఫీల్ ఓకే లాట్ ఆఫ్ టెన్స్. ఓకే, అండ్ సపోజ్ టుమారో మనకి ఇంటర్వ్యూ ఉంటే ఏదైనా కంపెనీలో, ఓకే, సో ఈరోజు రాత్రి వస్తే అస్సలు నిద్ర పట్టదు, ఓకే, నో, అబ్సల్యూట్లీ రాంగ్, ఓకేనా. సో ఇది ఓకే, ఇది యాక్చువల్లీ ఇట్ విల్ ఓకే మూవ్ అస్ ఇన్ నెగిటివ్ వే. ఏం చేస్తారంటే ఇది అసలు మనం నిద్రపోలేదు అనుకోండి, ఆ రోజు రాత్రి మనం నిద్రపోలేదు, ఫస్ట్ నిద్రపోలేదు అనుకోండి, రేపు పొద్దున మనం ఇంటర్వ్యూ కోసం మనం ఫేస్ చేసేటప్పుడు మనం యాక్టివ్ ఉండాలి, ఓకేనా. అక్కడ మొత్తం సెంట్రలైజ్ ఉంటుంది ఏసీ. సో ఆ టైంలో మనకి కొద్దిగా డ్రాజినెస్ అనేది ఫీల్ అవుతుంది. సో దట్ ఈస్ ద థింగ్, ఓకేనా. సో రాత్రి ఓకే పనుకోండి బాగా, ఓకే, ఆరామ్గా రెస్ట్ తీసుకోండి. ఓకే, టేకింగ్ రెస్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ యువర్ మైండ్ విల్ ఓకే గెట్ రిఫ్రెష్ అండ్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ. దెన్ ఓకే, ప్రిపేర్ యువర్ సెల్ఫ్, ఓకేనా. సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అంటే ఏమి, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అంటే ఏమి, ఓకే. సో గెట్ రెడీ ఆన్ టైమ్ అండ్ thing is that okay, get prepared yourself with the questions, upcoming questions. What are the questions they are going to ask, what are the questions the manager, the HR is going to ask you, okay. దాని గురించి కొద్దిగా తెలుసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో ఆ క్వశ్చన్స్ గురించి నేను మీకు ఐఎమ్ గోనా రివీల్ యూ, ఓకే, ఏ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు, ఓకే. దెన్ దానికి మనం రెస్పాన్స్ చేయాలా, ఎట్లా రెస్పాన్స్ చేయాలా, ఓకే. సో అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మీకు జస్ట్ ఓకే ఒక ఓవర్వ్యూ, అంటే అట్ ద బిగినింగ్ మనం ఏదైనా కంపెనీకి ఏదైనా ఇంటర్వ్యూ కోసం పోతాం కదా, సో అప్పుడు నేను ఎట్లా జస్ట్ ఫేస్ చేయాలనేసి క్వశ్చన్స్ అవన్నీ వచ్చి నెక్స్ట్ వీడియోలో పెడతాం, ఓకేనా. ఫైన్, ఎస్, అబ్సల్యూట్లీ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, 6th వన్ బాడీ లాంగ్వేజ్, ఓకేనా. బాడీ లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్. ద వే యూ ఎంటర్ దట్ రూమ్, ఓకేనా. ఓకే, ఫ్రమ్ దట్ టైమ్ ద పర్సన్ దోస్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద చైర్, ఓకే, దే విల్ అబ్జర్వ్ యూ. ఓకే, 1 person కానీ 2 members కానీ ఎవరైనా ఉన్నా కూడా దే వాంట్ అబ్జర్వ్ యూ, ఓకేనా. దట్ ఈస్ ద థింగ్, ఓకేనా. మనం లైట్గా చాలా డల్గా ఓకేనా లూజ్ బాడీ పెట్టుకునేసి మనం ఓకే కంగారు పడకుండా ఓకే పడతా అక్కడ పోయి కూర్చోకూడదు మనం, ఓకే. వాళ్ళ ముందర ఫామ్గా పోవాలా, కాన్ఫిడెంట్తో పోవాలా, ఓకేనా. అస్సలు ఓకే డోంట్ గెట్ టెన్స్, బీ కాన్ఫిడెంట్, దట్ ఈస్ వాట్, ఓకేనా. అస్సలు మన బాడీ లాంగ్వేజ్ వచ్చేసి ఎట్లా అంటే వీ కెనాట్, అంటే అక్కడ మనం కూర్చుంటాం కదా చైర్లో, ఓకే, దే విల్ ఆస్క్ యు టు సిట్ డౌన్, ఓకే. అక్కడ కూర్చుంటాం కదా, అప్పుడు టేబుల్ మీద చేతులు అవి అన్నీ వేసి కూర్చుంటాం, నో, అబ్సల్యూట్లీ రాంగ్, ఓకేనా. ఫామ్గా కూర్చోండి, స్టిఫ్గా కూర్చోండి, మరి అంత స్టిఫ్గా కాదు, నార్మల్గా ఓకేనా స్టిఫ్గా కూర్చోండి. అండ్ హ్యావ్ అ స్మాల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, ఓకే, ఒక చిన్న స్మైల్ పెట్టుకోండి ఫేస్ మీద, ఓకే. సో దెన్ అండ్ బీ కాన్ఫిడెంట్, ఓకే. సో డోంట్ గెట్ టెన్స్. 7th వన్ ఏమింది, డోంట్ గెట్ టెన్స్, బీ కాన్ఫిడెంట్గా ఉండండి, ఓకేనా. సో ఇట్స్ నాట్ అ గవర్నమెంట్ జాబ్, రైట్, ఓకేనా. సో గవర్నమెంట్ జాబ్ అనా ఓకే లేదు కదా. సో యూర్ గోయింగ్ ఫర్ MNCs, ఓకే, దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్, బట్ థింగ్ ఇస్ దట్ ఓకే మీరు కాన్ఫిడెంట్గా ఉండాలా, ఓకే. అంటే మైండ్లో ఏముండాలంటే మీ మైండ్లో ఓకే ఓకే నేను ఓకే ఈ ఇంటర్వ్యూ ఖచ్చితంగా క్రాక్ చేస్తాను, ఓకేనా. అండ్ ఐఎమ్ రెడీ ఫర్ వాట్ ఎవర్ క్వశ్చన్ దే ఆర్ గోనా ఆస్క్ ఇట్, ఓకేనా. సి థింగ్ ఇస్ దాట్ వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతుంటే వాళ్ళు ఓకే మీ గురించి అడతారు, ఓకే. దెన్ కంపెనీ రిలేటెడ్ గురించి లెన్ జాబ్ ప్రొఫైల్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడతారు, అంతేగాని వేరే ఏదైనా అన్నెసెసరీ క్వశ్చన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ, ఓకేనా. సో బీ కాన్ఫిడెంట్, నో ప్రాబ్లమ్, ఓకే, ఇట్స్ ఓకే. దెన్ వెరీ ఇంపార్టెంట్ అగైన్ క్యారీ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ, ఓకే. ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఓకే మీరు చెప్తా ఉంటారు కదా, సో అప్పుడు వచ్చేసి ఏమైనా మీరు సర్టిఫికేట్స్ ఏమైనా ఉనింటే ఏమైనా అవార్డ్స్ కానీ అట్లా ఏమైనా అవార్డ్స్ అంటే యూ డోంట్ హావ్ టు క్యారీ ఆల్ దోస్ థింగ్స్, ఓకే. ఎస్పెషల్లీ సర్టిఫికేట్స్, ఓకేనా. సో అవి మీతో పాటు క్యారీ చేయండి అండ్ ట్రై టు షో డెమ్, ఓకే, చెప్పండి వాళ్ళకి, ఓకేనా. సో ఇవన్నీ మాకి వెన్ ఐ వాజ్ స్టడింగ్, ఓకే, మా కాలేజ్ కానీ ఇన్ మై స్కూల్ డేస్ ఆల్సో, ఓకేనా. సో ఇవన్నీ ఓకే ఆ సర్టిఫికేట్స్ నాకు వచ్చినాయి అనేసి, ఓకే. సో దట్ విల్ ఆల్సో ఓకే హెల్ప్ యూ. అండ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, అగైన్ వెరీ ఇంపార్టెంట్, ట్రస్ట్ యువర్, ఓకే. యూ నీడ్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ముందే బిఫోర్ గోయింగ్ టు ఫర్ ఇంటర్వ్యూ ఆల్సో ఓకే దే మెంటలీ దే ప్రిపేర్ దెమ్ సెల్ఫ్. అంటే ఏమి ఓకే నాకైతే రాదు, నేనైతే ఈరోజు సెలెక్ట్ కాను,
ఓకేనా? నో, ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ అప్, దెన్ డెఫినెట్లీ యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ ద ఇంటర్వ్యూ. సో పోయే అవసరం లేదు, ఎందుకంటే మీకు రాదు. ఓకే, సో బీ కాన్ఫిడెంట్. ఓకే, ఇంటర్వ్యూ ఫేస్ అంటే కాన్ఫిడెంట్ ఉండండి. ఓకేనా? డూ సమ్ రీసెర్చ్. ఓకే, ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో చేయండి ఖచ్చితంగా. ఓకే, ఇట్ విల్ డెఫినెట్లీ బూస్ట్ యూర్ కాన్ఫిడెంట్. ఓకే, దెన్ ఓకే, అక్కడ మీరు పోయిన తర్వాత ట్రస్ట్, యూ నీడ్ టు ట్రస్ట్. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బాగా వేయండి ఇంటర్వ్యూ. ఓకేనా? అండ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, దెన్ ఎస్ 10th వన్ చూడండి. ఇఫ్ గాట్ సెలెక్టెడ్ దెన్ ట్రై ఇన్ సమ్ అదర్ కంపెనీ. ఓకేనా? అంటే ఏమి, ఓకే, చూడండి, ఇఫ్ సపోజ్ మీరు సెలెక్ట్ అయిపోయినారు అనుకోండి కంపెనీలో. ఓకేనా? అండ్ దే హ్యావ్ ఆస్క్ యూ టు జాయిన్ ఆఫ్టర్ 10 days కానీ 15 days కానీ. ఓకే, అండ్ దే హ్యావ్ ఆస్క్ యూ దట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ ద ఆఫర్ లెటర్ వెరీ సూన్. ఇంకా ఆఫర్ లెటర్ ఇవ్వలేదు. ఓకేనా? అండ్ కొన్ని రోజుల తర్వాత ఇస్తానని చెప్పారు కదా. సో బట్ యూ గాట్ సెలెక్టెడ్. అప్పుడు ఏం చేయాలంటే, మీరు వచ్చిన తర్వాత మరి మీరు 2-3 days తర్వాత, ఇఫ్ యూ గాట్ ఎనీ అదర్ న్యూస్ దట్ దెర్ ఈస్ వేకెన్సీ ఇన్ పర్టికులర్ కంపెనీ, దెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఓకేనా? వేరే కంపెనీలో కూడా ట్రై చేయండి. చెప్పలేమా అక్కడ ఆ కంపెనీలో ఈ కంపెనీ కన్నా మంచి ఆఫర్ మీకోసం ఉంటుందేమో. సో ట్రై చేయండి. ఓకేనా? సో ట్రై చేయండి. నో, ఇఫ్ యూ బీన్ సెలెక్టెడ్ ఇన్ టు వెరీ గుడ్ కంపెనీ, ఓకే, ఇఫ్ యూ ఆర్ గుడ్ విత్ ద పే స్కేల్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, దెన్ ఇట్స్ ఓకే. బట్ స్టిల్ ఐ వుడ్ రికమెండ్ యూ టు గో ఫర్ అదర్ కంపెనీస్ ఆల్సో. ఓకే, వేరే కంపెనీస్లో ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఏమైనా మంచి పొజిషన్ ఉంటుందేమో, మంచి సాలరీ ఉంటుందేమో, మంచి ఒక మీకు సెట్ అయ్యే ప్రాసెస్ ఏమైనా ఉంటుందేమో. ఓకే, అట్లా ఏమైనా ఉండొచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రెండ్స్. ఓకే, ఐ హోప్ యూ గోనా ఫాలో ఇట్. ఓకేనా? అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా? సో చూడండి 10 points ఉన్నాయి. ఓకే, సో ఇవి 10 points, ఇవి అన్నీ చాలా ఇంపార్టెంట్. చూడండి. ఓకే, రీసెర్చ్, డూయింగ్ సమ్ రీసెర్చ్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. బ్లైండ్గా మనం పోయినాం అనుకోండి, ఓకే, కంపెనీ రిలేటెడ్ ఏమైనా, ఓకే, వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే అంతే. ఓకేనా? సపోజ్ ఇఫ్ యూ నాట్ డన్ ద రీసెర్చ్, ఓకే, సో ఇంకా మనం అక్కడే మనకి నెగిటివ్ రిమార్క్ పడిపోతుంది. సో చెప్పండి, కొద్దిగా కంపెనీ గురించి కొద్దిగా తెలిస్తే మనకి చెప్తే వాళ్ళు ఏమన్నా అంటారు, ఓకే, అంటే ఈ పర్సన్కి, ఓకే, మా కంపెనీ గురించి కొద్దిగా ఐడియా ఉంది. ఓకే, యూ నో సంథింగ్ అబౌట్ అవర్ కంపెనీ. ఓకేనా? అంటే ఏమి, ఓకే, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, హూ వాజ్ ద ఫస్ట్ CEO, ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఆల్. ఓకే, అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎస్ ఫ్రెండ్స్, ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకేనా? ఎప్పుడైనా ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా పోతారు కదా, నవ్ డేస్ ఈ యంగ్ ట్రెండ్ అందరూ వచ్చేసి ఐటీ స్కిల్స్ కోసం దే ఆర్ ట్రయింగ్ ఫర్ ఐటీ స్కిల్స్, అంటే సాఫ్ట్వేర్ లైన్లో వెళ్ళిపోతున్నారు. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్. ఓకేనా? సో మనం ఏదైనా కంపెనీ పోవాలంటే మనకేం కావాలా? ఓకే, వీ హ్యావ్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, వాట్ ఎవర్ ఐ హావ్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో ఎస్ ఫ్రెండ్స్, ఓకే, షేర్ దిస్ వీడియో. ఓకే, అండ్ ఎస్, subscribe my channel. Okay, do subscribe my channel. It's absolutely very important. Why? Because in future also I'm going to bring the related topics. Din the second inkoti undi. ఓకేనా? సెకండ్ వీడియో అంటే ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు, అండ్ దాన్ని మనం ఎట్లా రెస్పాన్స్ చేయాలా. ఓకే, సో అండ్ ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్, స్పోకన్ ఇంగ్లీష్. ఓకే, సో ఇన్ మై ఛానల్ ఐ హ్యావ్ అప్లోడెడ్ మెనీ వీడియోస్ రిలేటెడ్ టు స్పోకన్ ఇంగ్లీష్. ఓకేనా? అవన్నీ చూడండి. ఓకేనా? దెన్ ఇంకా కొన్ని ఉన్నాయి, నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఫ్యూచర్లో కూడా. ఓకే, సో అవి కూడా మీరు చూడండి. క్వశ్చన్స్ ఎలా అడగాల అది కూడా నేను దాంట్లో అప్లోడ్ చేస్తాను. అవి కూడా చూడండి. ఓకేనా? అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సీ యూ ఫ్రెండ్స్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.